హాయ్ అబ్బా, అందరు మంచిగురా. నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ అయితే మళ్ళీ ఒక ప్రయోగంతోనైతే వచ్చిన. ఇది కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా. ఫస్ట్ టైం కాదు, చేసిన 2 3 మాటలు అది ఫెయిల్ అయింది. కానీ ఇది అయితే ఇట్లకి వాటర్ అయితే పోతున్నాయి. ఇప్పుడైతే ఇది సెకండ్ టైము. ఇది ఎట్లా వస్తుందో చూస్తా. స్వీట్ కార్న్ ఏదన్నాడో, క్రిస్పీ స్వీట్ కార్న్. ఇది ఎట్లా వస్తుంది ఏమొస్తుంది అనేది అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నా. వాటర్ అయితే మస్తు పోతున్నాయి. ఇదైతే ఇప్పుడు క్రిస్పీ స్వీట్ కార్న్. ఇప్పుడైతే ఇది ట్రై చేస్తున్నా. ఎట్లొచ్చినా సరే ఫిక్స్ అయిన మెంటల్ గా అనమాట. ఎట్లయితే గట్ల అవుతుంది అని చూడండి. ఇదైతే ఇవి 2 గంటల, అంటే 2 స్వీట్ కార్న్లు 3 విజిల్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉడకబెట్టిన ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. ఇది కూడా నేను ఫోన్ లోనే చూసిన. చూడండి, ఉడకబెట్టేస్తాం కదా. చూపిస్తా, మీకు అనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఇవైతే ఉడకబెట్టిన. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చెప్తా. ఫస్ట్ అయితే కార్న్ఫ్లవర్. నేను ఎన్ని అంటే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అందుకే ఫస్ట్ కార్న్ఫ్లవర్. ఆయన అదే చెప్పిన ప్రకారం వేస్తున్నా గాయ. కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోవాలంట, మైదా పిండి తక్కువ వేసుకోవాలంట. నేనైతే మంచిగానే వేస్తున్నా భారీగా. ఎట్లా వస్తుందో ఏమో, ఏం ఎక్కువదో ఏం తక్కువ అవుతుందో భయం అవుతుంది ఫస్ట్ టైం. కొంచెం మైదా. ఇది ఎందుకో దేనికోసమో చెప్పిండు, నేనైతే కొంచెమే వేస్తున్నా. మళ్ళీ ఎక్కువైతే కష్టం అవుతుంది. తర్వాత కారం. కారం మీ టేస్ట్, మీ ఇష్టం. మీరేమైనా వేసుకోరు, ఇక ఎట్లైనా వేసుకోరు. ఓకేనా? కారం మీ ఇష్టం. ఉండదు, ఏం లేదు. కారం తర్వాత మనం అంటే పోపు చేసుకుంటాం కదా. తర్వాత ఉప్పు కొంచెమే వేస్తా. ఆల్రెడీ నేను ఉప్పు వేసి ఉడకబెట్టినా కదా, కొంచెమే వేస్తా. తర్వాత జీలకర్ర, ఏమంటారు, జీలకర్ర, ధనియాల పొడి, ఇవి వేసేసిన. ఇప్పుడైతే ఇవో ఇట్లా అనుకోవాలన్నట. నాకు కూడా తెలియదు, ఆయన చెప్పినట్టు నేను చేస్తున్నా. ఇక ఎట్లా వస్తుందో ఏమొస్తుందో అంతా దేవునికే వదిలేద్దాము. నేనైతే ఏం చేస్తున్నా గాయస్, ఫస్ట్ టైము అంటే ఆయన చెప్పినట్టే చేస్తున్నా. ఎట్లయితే చెప్పిండో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే చేస్తున్నా. ఇవి రాకపోతే మా ఊళ్ళు నన్ను ఇలా బొందనే పెడతారు. ఇది మాత్రం పక్క. ఇక చూడండి, ఇవైతే వేసేసిన. ఇప్పుడు ఇది గోలిందా లేదా చూసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. గోలింది. పోయమ్మనే పటపట అంటుంది. మీకు చూపిస్తా గైస్. నూనె అయితే కాలిపోయింది. ఇప్పుడైతే ఈ స్వీట్ కార్న్లు వేద్దాము. దేవుడా నువ్వే కాపాడాలి. ఇప్పుడైతే వేసేస్తున్నా. వామ్మో, అగో పటపట అంటుంది. జర జాగ్రత్తగా ఉండండి. పోయి చిన్నగా వేసుకోర్రి. చెప్పినా కదా గాయస్, ఫస్ట్ టైం చేస్తున్నా. ఎట్లా వస్తుందో ఏమో తెలియదు. మీరు కూడా ట్రై చేసుకుంటే వస్తా ఉంటది గైస్. గైస్ చూసిర్రా? ఇగో ఇవి ఎట్లా వస్తాయో ఏమో తెలియదు, నాకైతే తెలియదు. ఇక మంచిగా అయితే ఇగో ఇవి గోలిన తర్వాత మీకు చెప్తా. ఇగో ఫస్ట్ టైం గైస్, నేనైతే ఆ అన్న చెప్పిన స్టెప్పులనే నేను చేసిన. యాజ్ డీజ్ ఆ అన్న ఎట్లయితే చెప్పిండో అట్లనే చేసిన. ఇక అంతా దేవుందయ్యా. ఫస్ట్ టైం చూసిర్రా? ఇగో ఫస్ట్ టైం అన్నమాట. ఇక దేవుడా దేవుడా ఇవి మంచిగా రావాలి. మా ఆయన తిట్టొద్దు, మా ఇంట్లో ఎవ్వరు తిట్టద్దు, నా పెద్ద కొడుకు తిట్టొద్దు, మా దోస్తు గారు తిట్టొద్దు, ఎవ్వరు తిట్టద్దు గైస్. భయం అవుతుంది నాకు. ఎందుకంటే ఏమని అంటారేమో అని భయము, అంతే. ఓకేనా గైస్? చూడండి ఇగో గాయస్. ఇప్పుడైతే ఇవి తీసేస్తున్నా. ఎట్లా వచ్చినాయో ఏమో. ఇగో మంచిగా నచ్చినాయి, కానీ ఇంకొక వాయి చూద్దాం గాయస్. అవు పటపట అంటున్నాయి, కొంచెం దూరం ఉండుర్రి. ఇగో పర్లేదు, భయపడి కూడా చేసిన. దేవుడు నన్ను కరుణించుండు. కొంచెమే ఆయిల్ పోసుకోండి గైస్, ఎక్కువ పోసుకోకుర్రి. ఓకేనా? ఇవైతే ఇట్లా వచ్చినాయి. మిగతా అయితే ఇంకొకసారి వేద్దాం గైస్. దేవుడా దేవుడా ఇవి కూడా మంచిగా రావాలి అని అనుకుంటే వేయాలి. ఓకేనా గైస్? ఇప్పుడైతే ఇవన్నీ వేసేద్దాం. వామ్మో. ఓకేనా గైస్?
ఇప్పుడు ఎట్లా వస్తాయో భయం అవుతుంది అనమాట. రెండో వాయ వేసిన. గైస్ ఎక్కడికి వెళ్ళైతే నా క్రిస్పీ కాన్ అయితే మంచిగా అయినాయి అన్నమాట. చూడండి అసలు ఎంత కష్టపడతానో ప్రతి దానికి. చూసిర్రా ఇంత కష్టపడితే నా క్రిస్పీ కాన్ స్వీట్ కాన్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవైతే పోపు పెట్టుకుందాము. ఆ అన్న ఎట్లయితే చెప్పిండో యాజ్ డీజ్ అని అట్లనే చేసిన. ఇప్పుడైతే ఇవి మనము పోపు పెట్టుకొని టేస్ట్ చేద్దాం. అప్పుడు అందరికి టేస్ట్ చేసి చూపిస్తాము. అందరికి ఏమో కానీ ముందు నేను టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేసిన తర్వాతనే మా వాళ్ళు టేస్ట్ చేస్తారు అనమాట. ఇదైతే ముందు నేనైతే ఇక ఇప్పుడు మీకు తిని చూపిస్తా ఎంత బాగా వచ్చినాయో. చూసిరా సూపర్ వచ్చినాయి. యాజ్ ఇట్ ఈజ్ ఆన్ చెప్పినట్టు చేసిన. నాకైతే మస్తు నచ్చినాయి. రాండి దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఓకే గైస్, నేను గోలిచ్చిన బాండీలనే నేను పోపు పెట్టేసుకుంటున్నాను. ఇది నల్లగా ఉన్నది కాదు, ఇది స్వీట్ కాందే. ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం మనము. ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మీ ఇష్టం, అది ఆప్షన్. కొంచెం పచ్చిమిర్చి టేస్ట్ సరిపడంతా. మీరు కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ, తక్కువ తింటారంటే తక్కువ. మీరు ఏమైనా మసాలాలు వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. నాకు చేతి కాలింది గాయ్స్, స్వీట్ కానేమో కానీ. ఇప్పుడైతే మంచిగా గోలిపోయినాయా. ఇప్పుడు మనం అలా సాల్ట్ వేసుకున్నాం. మీరు ధనియాల పొడి కానీ ఏదైనా కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. కొంచెం సాల్ట్ దానికి సరిపడంత. ఎందుకంటే కారం తినని వాళ్ళు తినే వాళ్ళు అంటే వీటికే పట్టుకుంటారు అనమాట. అందుకు ఇందులోనే కారం. చూసిరా ఇప్పుడైతే ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే వేసేద్దాం. ఓకేనా గైస్, ఇప్పుడు ఇది అన్నీ వేసేసుకున్నాం. మస్తు కష్టపడగాయ. మా వాళ్ళు అయితే ఎన్నిసార్లు అన్నారో, ఎన్నిసార్లు చేస్తావో అని. అయినా సరే మనం పట్టు వదలకుండా ట్రై చేసిన అనమాట. ఇప్పుడైతే కలిపేసేసుకుందాం మంచిగా. ఇప్పుడు కలిపేసేసుకున్నాం ఇట్లా. చూసిరా గైస్, సేమ్ వాళ్ళు ఎట్లా చేసిర్రో అట్లనే చేస్తున్నా. యాజ్ ఇట్ ఈజ్. నా పొయ్యి అంతా గలీజ్ గలీజ్ అవుతుంది ఇవన్నీ చేసినప్పుడల్లా. ఇప్పుడు పచ్చరు కావాలి నాకు. ఇప్పుడు ఇది పట్టుకొని చూసిరా. ఆ అన్న ఇట్లా కూడా అన్నాడు, నేనైతే ట్రై చేస్తా. గైస్ చూసిరా ఇట్లా కూడా ట్రై చేసేసిన. ఓ నాకు అన్ని వచ్చేస్తున్నాయి. చూసిరా గైస్, వావ్ చక్ చక్ చక్. ఇది క్రిస్పీ క్రిస్పీ స్వీట్ కార్న్. ఓకేనా గైస్, ఇంత కష్టపడి చేసిన సూపర్ వచ్చింది. ఓకేనా గైస్, ఇంత కష్టం చూడండి చెంటలు గారంగా అది చేసిన క్రిస్పీ క్రిస్పీ స్వీట్ కార్న్. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ఓకేనా, బాయ్.